रॉयल डेयरी फार्म शमशाबाद। आज सुबह में शनिवार को 2 लोड आया है। ఓకే చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి 22 గేదెలు వచ్చినాయి రెండు లోడ్లలో ఈ గాడిలో వచ్చేసి మొత్తం 11 గేదెలు వచ్చినాయి ఇంకొక గాడిలో 11 గేదెలు వచ్చినాయి మనం ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకుందాము పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయో హర్యానా నుంచి వచ్చింది గాడి సో వీళ్ళు గాడి ఎందుకు చూపిస్తారంటే ప్రూఫ్ కోసం అన్న ఎందుకు చూపిస్తారన్న అంటే ఎప్పుడైనా సరే కస్టమర్ అర్థం కాల ఏడుకెళ్ళి వస్తుంది బీహార్ నుంచి చాలా బర్లు వస్తాయి యూపీ బీహార్ అన్ని ఉంటది ప్రూఫ్ కోసం అంతే ఇంకా ఏం చేసేది లేదు కానీ తెలవాలా బండి ఏడుకెళ్ళి వచ్చినాయి లోడ్ ఏడుకెళ్ళి వచ్చినా అది ప్రూఫ్ ఉండాలి అంతే అన్న ఎన్ని పడతాయి అన్న దీంట్లో ఇప్పుడు పెద్దది కదా ఇది 11 పడతాయి అన్న 11 పడతాయి అవును సో 11 ఒక్కో దాంట్లో 11 ప్రకారం మొత్తం 22 వచ్చినాయి అన్న 22 వచ్చినాయి రెండు ఇత పడ్డా ఇది ఇది చూసుకో పల్డాజీ రెండు ఇత పడ్డాని చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ ఎన్నున్నాయి ప్రెజెంట్ 4.5 లీటర్ రెడీ ఉంది 4.5 లీటర్లు సో మనము రేటు తక్కువ కానించి ఎక్కువ గేదెలు చూద్దాము ఈరోజు రివర్స్ లో చూద్దాము ఎంత పడుతుంది అనేది రేటు తోకలో కచ్చర మైలా వేస్తున్నా చూడు 1,30,000 1,30,000 అవును 1,30,000 పడుతుంది అంట ప్రజెంట్ 5 అయితే డెఫినెట్ గా ఇక్కడే చూసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఈ వరే చూడు ఇగో కచ్చరా ఇస్తున్నా ఇది కూడా వారం అయింది దీని దగ్గర కూడా 5 లీటర్ ఉన్నాయి 1,30,000 ఇది కూడా 1,30,000 సో మీకు ఏదన్నా సరే ఇక్కడ ఒక 5,000 మినిమం లాస్ట్ అంటే ఇంకో 10,000 లోపలనే బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ బార్గెనింగ్ అయితే చెప్పరు రేట్ ఎక్కువ చెప్పించి డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు నెక్స్ట్ అన్న దీని గురించి చెప్పాను ఇది కూడా రెండు ఈత ఇది కూడా 4.5 తయారు ఉన్నాయి 1,20,000 1,20,000 చూసుకోవచ్చు 4.5 నుంచి 5 లీటర్లు 1,20,000 చెప్తున్నారు ఇంకా కూడా పెరుగుతాయంట పాలు అయితే సో మీకు ఎవరికైనా సరే ఇక్కడ మీకు ఫీడింగ్ కావాలన్నా ఇస్తారు మీకు దీనికి మెడిసిన్ కూడా వీళ్ళే వేసి పంపిస్తున్నారు వ్యాక్సినేషన్ అంటే వ్యాక్సినేషన్ ఎందుకు వేయాలన్నా వ్యాక్సిన్ ఎందుకు వేయాలి చాలా గాలి నడుస్తుంది నా హర్యానాలో గుజరాత్ లో హెచ్ఎస్ ఒక రోగం ఉంది ఒక రోజులో బర్రె చచ్చిపోతాయి ఆ వ్యాక్సిన్ హెచ్ఎస్ ట్రైవాక్ బీక్యూ 3కు పని చేస్తాయి అది కొట్టేస్తే 6 months 8 months దాకా బర్రెకు టెన్షన్ ఉండవు ఇది కొంచెం సైజ్ చిన్న ఉన్నాయి 5 లీటర్ మీద రెడీ ఉంది ఇది 1,10,000 ఇది లేత బర్రె 5 లీటర్ మీద తయారుంది అన్న వ్యాక్సిన్ పేరు ఒకసారి చెప్పండి అన్న రక్ష ట్రయావాక్ ఓకే రక్ష ట్రయావాక్ 3 రోగంకు పని చేస్తాయి ఇది ఓకే ఎవరికైనా సరే అది బీక్యూ ఎఫ్ఎండి అంటే గాలి సోకకుండా సో ఎవరికైనా సరే ఈ మధ్య గాలి అంతా సోకుతున్నాయి ఆ వ్యాక్సినేషన్ రక్ష ట్రయావాక్ అంట వేసుకోండి సో అదైతే అన్ని నెలలకు యూజ్ అవుతాయనేసి చెప్తున్నారు ఉన్నా లేకుండా వేసుకోవచ్చు అన్న వ్యాక్సినేషన్ ఉన్న ఇప్పుడు బెటర్ మేము కొట్టేస్తున్నాం ప్రతి ఒక్క ఆయన కొట్టేసేయాలా ఈ సీజన్ చాలా నడుస్తుంది గాలి ఒక్క రోజులో బర్రె కింద పడి చచ్చిపోతాయి హెచ్ఎస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వేయాలా వ్యాక్సిన్ ఓకే వేసుకుని అందరూ రక్ష ట్రైవాక్ అంట ఇది చిన్న సైజ్ మినీ అన్న 1 వీక్ అయింది డెలివరీ అయ్యి 4 లీటర్స్ రెడీ ఉన్నాయి 1,00,000 రూపాయలు రేట్ 1,00,000 మినీ జాతి గేదె చూసుకోవచ్చు 4 రెడీ ఉన్నాయంట ఎన్ని రోజులు అయిందన్న ఇది 4 to 5 days అంతే ఓకే 4 నుంచి 5 రోజులు అవుతుందంట ఈ ఒక పడ్డా ఉంది దీని దగ్గర కూడా 5.56 లీటర్స్ తయారు ఉంది 5.5 నుంచి 6 లీటర్లు రోజుకు 11 నుంచి 12 లీటర్ల వరకు రెడీ ఉన్నాయంట పాలు దీని దగ్గర కూడా రెండో ఈత పడ్డా అనేసి చెప్తున్నారు ఎంత 1,10,000 1,10,000 చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంకా అన్ని కూడా పెద్ద సైజు గేదెలు వచ్చినాయి ఇవి వచ్చేసి చిన్న సైజు అంటే మీడియం సైజు చిన్న సైజువి ఇంకా ఈరోజు అయితే మొత్తము వచ్చిన 11 గేదెలు మాత్రం ఇక అంటే ఒక లోడ్లో అవి వచ్చినాయి ఇంకొక లోడ్లో ఇవి వచ్చినాయి ఈ లోడ్లో వచ్చినట్టు మాత్రం అన్ని కూడా హెవీ సైజు మంచి క్వాలిటీ గేదెలు వచ్చినాయి అన్న ఇవి మాత్రం ఈ లాస్ట్ ఒక నెలలో ఈ క్వాలిటీ గేదెలు రాలేదు కదండి ఇవి చాలా హెవీ సైజ్ వచ్చినాయి నాకు ఆర్డర్ మీద అన్న కస్టమర్ ఎట్లా అట్లా చిన్న సైజ్ రైతు ఉంటాయి చిన్న సైజ్ హై సైజ్ అంటే హై సైజ్ ఈ పడ్డా చూడు సెకండ్ లాక్టేషన్ పడ్డా బండిలో ఇప్పుడు 5 లీటర్స్ రెడీ ఉంది పడ్డా దగ్గర దాని సంఖ్య చూడు పవర్ చూడు చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది హెవీ సైజ్ అడ్డర్ కూడా ఉంది అన్న అడ్డర్ హెవీ సైజ్ ఉండాల్సిన అవసరం లేదా అడ్డర్ హెవీ సైజ్ కూడా ఉంటుందా లేకపోతే అడ్డర్ హెవీ సైజ్ ఉంటేనే బర్రెకు పాలు మంచి ఇస్తుంది ఎంత పడుతుంది అనేది 1,40,000 అన్న 1,40,000 1,40,000 హెవీ సైజ్ ఉంది మీరు బయట అయితే మాత్రం ఇది రేట్ ఎక్కువనే ఉంటుంది మీరు బయట వేరే చోట చూస్తే అన్న దీని గురించి చెప్పండి అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు బండిలో 5 లీటర్స్ రెడీ ఉంది దీని దగ్గర 5 రెడీగా ఉన్నాయి 5 రెడీ ఉన్నాయి సో దీని కెపాసిటీ ఫైనల్ గా ఎంత వరకు 7 లీటర్స్ కెపాసిటీ 7 లీటర్స్ 7 1,25,000 1,25,000 1,25,000 చెప్తున్నారు గేదె మంచిగా ఉంది 1,25,000 చెప్తున్నారు అంటే ఎవరైనా సరే ఇప్పుడు మీకు డైరెక్ట్ ఇక్కడ కాల్ చేసి ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు 1,25,000కి గేదె వేసి పంపండి అన్న అనేసి అంటే పంపిస్తారా నేను పంపించానన్నా వచ్చి చూడాలా చూసి తీసుకోపోవాలా ఆ ఫోన్ బేరం కాదు కన్నుతోటి చూసి సాటిస్ఫై అయ్యి చూసి తీసుకోపోవాలా ఓకే నెక్స్ట్ దీని గురించి చెప్పనా ఇది కూడా 5 లీటర్స్ తయారుంది
రెండు ఈత పడ్డా ఇది. దాని క్వాలిటీ చూడు, 1,30,000 ఇది. 1,30,000 5 లీటర్స్ 5 10 దాని లీటర్ల పక్క పడ్డా చూడు, దాని క్వాలిటీ చూడు. ఇది కూడా 1,30,000. 1,30,000 1,30,000 చెప్తున్నారు. 1,30,000. ఇది కూడా చూసుకోవచ్చు క్వాలిటీ. నెక్స్ట్ ఇదన్నా అన్న, ఇది కూడా సెకండ్ లాక్టేషన్. దాని అడర్ చూడు, 6 లీటర్స్ ఆడ చూసినా మేము. పూటకు 6 లీటర్స్. పూటకు 6 లీటర్ అక్కడ చూసారు. ఎంత అన్నది ఇందరా? 1,40 అన్న. 1,40. ఇదన్నా ఇది ఇప్పుడు చెప్పిన కదా 1,30. ఇది సైజ్ చూడు, హైట్ సైజు సన్ పవర్ 6 లీటర్స్ ఆడ జోకినా దీనికి కూడా. సో 12 లీటర్లు ఆల్రెడీ చూసారంటే ఈ గేదె దగ్గర. సైజ్ కూడా చూసుకోవచ్చు, మంచి సైజ్ ఉంది అన్న. బన్నీ గేదెలు మంచిగా పాలిస్తాయా? హర్యానా ముర్రా జాతి గేదెలు మంచిగా పాలిస్తాయి? అన్నిటిలో నంబర్ 1 అన్న. బన్నీ కూడా పాలిస్తాయి, కానీ బన్నీ సైజ్ చిన్న ఉంటది, బక్క ఉంటాయి. బర్రె సన్ ప్రాబ్లం ఎక్కువ వస్తది, అదే ఉంది మెయిన్ బాధ. హర్యానా అంటే క్వాలిటీ బ్రాండ్ హర్యానా. జాఫరాబాద్ కూడా మంచి ఇస్తాయి, కానీ లేట్ కడతది. హర్యానా తొందరగా కడతాయి, తొందరగా ఇంతది. మా బర్రె మనకు తొందరగా మళ్ళా రిటర్న్ వస్తది, అది అడ్వాంటేజ్ హర్యానాలో. బన్నీకి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి, ప్లస్ పాయింట్ ఏంటి? బన్నీ చిన్న ఉంటాయి, సైజ్ బక్క ఉంటది. అంటే సైజ్ ఉంటేనే పాలిస్తాయా? సైజ్ కాదు, మళ్ళీ రీసేల్ రాదు. రీసేల్ వాల్యూ ఉండదు బన్నీకి. సన్ ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తది. సో ముర్రాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే రీసేల్ వాల్యూ ఉంటది, తొందరగా కడుతుంది, మంచిగా పాలిస్తుంది, తొందరగా ఇంతది. ఫ్యాట్ పర్సెంటేజ్ చూసినా వయా మీడియాగా అయినా సరే, అంటే జాఫరాబాద్తో పోల్చుకున్నా సరే కొంచెం తక్కువ ఉన్నా కానీ సరే ఫ్యాట్ పర్సెంట్ ఓకే. బన్నీతో పోల్చుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటదా? ఎక్కువ. బన్నీ లాస్ట్ ఫ్యాట్ చాలా తక్కువ ఉంటాయి. బన్నీ ఫస్ట్ ముర్రా, సెకండ్ జాఫరాబాద్, థర్డ్ బన్నీ. అది కూడా పచ్చి వరకు అన్ని బర్రెలకు తక్కువ ఉంటది. 1 నెల తర్వాత ఫ్యాట్ పెరుగుతాయి. 1 నెల తర్వాత. దీని గురించి చెప్పనా? ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఫుల్ సైజ్ పడ్డా, పాలు ఆడ 5.5-6 లీటర్ చూసిన పాలు మంచి పడ్డా. 1,30,000 రేటు. 1,30,000 1,30,000 చెప్తున్నారు. అన్ని కూడా మంచి క్వాలిటీ గేదెలు ఉన్నాయి అన్న. దీని గురించి చెప్పనా? ఈ బర్రె సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. సైజ్ చూడు, హైట్ సైజ్ 6 లీటర్స్ ఆడ చూసి తీసుకున్నా. 6 లీటర్స్ 1,40,000 రేటు. 1,40,000. అవును. 1,40,000 అంటారు రేటు అన్న. ఇప్పుడు మళ్ళీ పెరిగే ఎప్పటి నుంచి పెరుగుతాయి అన్న? ఇప్పుడు రేట్లు ఇంకా ఆల్రెడీ పెరిగినాయి అన్న. స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ పెరిగినాయి. దీని సైజ్ చూడు, ఇది కూడా సెకండ్ లాక్టేషన్. రెండో ఈత గేదె అనేసి చెప్తున్నారు. 1,35,000. 1,35,000 1,35,000 అన్న. మీకు ఇక్కడికి వచ్చే కస్టమర్లకు మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఎన్ని పూట పాలు చూసుకోవచ్చు? ఎన్ని పూట కస్టమర్ ఇష్టం. 1 పూట, 2 పూట, 3 పూట చూడకుంటే కూడా తీసుకోపోతే ఆయన దగ్గర కూడా మా 5 లీటర్ గ్యారంటీ ఉంటాయి పోయిన తర్వాత కూడా. కానీ పూటకు 3 kg దానా పెట్టాలా మినిమం. దాని విషయంలో మాత్రం 100% పెడితేనే పాలిస్తాయి. దానా పెట్టాలా, కుట్టి పెట్టాలా. ఉరిగడ్డి తోటి పాలు తగ్గిపోతాయి. దీని గురించి చెప్పన్న. సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఫుల్ సైజ్ ఆడ 6 లీటర్స్ చూసి తీసుకున్నా. ఇది కూడా 1,35,000. 1,35,000 1,35,000 చెప్తున్నారు. అని మీ డైరీ ఫామ్ లో అంటే ఏవో ఒకటి మాత్రమే 5 లీటర్ల కంటే తక్కువ ఇస్తాయి, మాక్సిమం మాత్రం 5 లీటర్లు కస్టమర్ పెట్టుకోవచ్చు అన్న ఇక్కడ గేదెలు కొన్న. 3 అవుతుంది ఇది. దీని దగ్గర 5 లీటర్ ఇప్పుడు రెడీ ఉంది. 1,25,000. 1,25,000 చెప్తున్నారు. 3 లీటర్లు రెడీగా ఉన్నాయంట ఈ గేదె దగ్గర పాలు. చూసుకోవచ్చు సైజు కూడా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి అన్న లోళ్ళు, కొత్త లోళ్ళు? మళ్ళీ శనివారం కాదు అన్న, మంగళవారం మళ్ళీ వస్తున్నాయి. జీన్ నుంచి ఒక బండి. మంగళవారం జిందు నుంచి బండి వస్తుంది. మళ్ళీ శనివారం 3 లోడ్ వస్తాయి. శనివారం 3 లోడ్లు వస్తాయి. సో జిందు నుంచి కూడా మంగళవారం ఒక లోడ్ వస్తుందంట అన్న. ప్రెజెంట్ సేల్స్ ఎట్లున్నాయన్న? ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయన్న. రీజన్ ఏంటన్న? రీజన్ అంటే అని ఇప్పుడు అంటే ఒక టాక్ వస్తుంది, అంటే రీసెంట్ గా మనం మాట్లాడినప్పుడు కూడా హర్యానాలో కొంచెం గేదెలు తక్కువ అంటే వస్తున్నాయి అని, అంటే అమ్మకాలు కొంచెం తక్కువ ఉన్నాయి అంటున్నారు. టాక్ ఎంత? ఇప్పుడు పాలలో ఏమైంది, ఇప్పుడు ఈ టైం కు పాలు కొంచెం మిగులుతాయి. ఈ 1 మంత్ దాకా పాల్ సీజన్ డౌన్ ఉంటది. ఈ పాల్ సీజన్ ఎట్లా పికప్ అవుతాయి, సేల్ కూడా పికప్ అవుతాయి. బర్రెలు రేట్ అయితే చాలా అవుతాయి. ఎందుకు బర్రెలు తక్కువ ఉన్నాయి ఇక్కడ. అందరు బర్రెలు తెస్తున్నా, కటింగ్ కు అమ్మేస్తున్నా. బర్రెలు చాలా తక్కువ ఉంది. బర్రెల రేట్ అయితే తగ్గు కాదు, ఎక్కువనే అవుతుంది. కానీ సీజన్ ఈ నెల తర్వాత సీజన్ స్టార్ట్ అవుతాయి. సేల్ వాల్యూ ఎక్కువ ఉంటది. గేదెలు కొంచెం తక్కువ ఉన్నా సరే సేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. 2 గేదెలు అయితే ఇక్కడ సేల్ అయినాయి. ఈ గేదె, ఇంకొక గేదె, 2 గేదెలు చూపిస్తాను. 2 కలిపి 2,75,000 అమ్ముడైనాయి. 2,75,000 వీళ్ళు యావరేజ్ తీసుకున్నారు. దీనికేమో పేదుడు ఉంది.
గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు. దాని కాఫ్ ఇది. దీనికి దున్నపోతు దూడ ఉంది, ఇంకొక దానికి ఉంది పేద దూడ. గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇంకొక గేదె వస్తుంది, దున్నపోతు కూడా ఉంది ఇక్కడ అమ్మకానికి. 2 పళ్ళు 4 పళ్ళు వేసిన బుల్స్ కూడా వస్తుంటాయి రాయల్ డైరీ ఫామ్లో. 80,000 90,000 అలా ఉంటాయి రేట్లు. 70,000 కూడా వస్తుంటాయి ఒక్కోసారి. ఇంకొక గేదె ఇది, 2 గేదెలు కలిపి 2,75,000 2,75,000కు. పచ్చి గేదెలు 2. వీళ్ళైతే 5 లీటర్ల గ్యారంటీ మీద అమ్మేసినారు, అంటే ఆర్ఆర్ ఇస్తాయంట. సో చూసుకోవచ్చు రాయల్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. హెవీ సైజ్ ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి. మీకు ఏ గేదెలు కావాలంటే ఆ గేదెలు ఉన్నాయి. ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉన్నాయి ధరలు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.